అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోలు చేసే అవకాశం కలుగుతుంది, గమనించగలరు. ఏమీ ఇవ్వని వాడైనా ధనికుణ్ణి యాచకులు విడిచిపెట్టరు. మనసును అర్థం చేసుకున్న వారే మనిషి సంతోషాలనే కాదు బాధలను పంచుకోగలరు. మనకంటూ ఒక ప్రత్యేకత లేకపోతే మనకంటూ ఒక గుర్తింపు ఉండదు. నీలోని ప్రత్యేకతను నువ్వే వెతికి సాధించాలి. నిజాయితీగా ఉన్నట్టు నటించే వారిని మనం నమ్మినట్టు నటించడంలో తప్పు లేదు. అందరూ ప్రేమిస్తారు, కానీ పరిస్థితుల వల్ల మారిపోతారు, విడిపోతారు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా పట్టుకున్న చేతిని వదలకుండా జీవితాంతం కలిసి ఉండటమే నిజమైన ప్రేమ. నువ్వేమీ చెయ్యలేవు, సాధించలేవు అని భయపెట్టే వాళ్లకు ఆ అవకాశం ఇవ్వకు. చివరికి నీ మనసుతో సహా మనస్సుకు ఇష్టమైన వారు ఎక్కడ ఉన్నా, ఎంత దూరంలో ఉన్నా వారు ఎప్పటికీ మన హృదయంలో ఉంటారు. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్లకు తెలుగే ఒక మూలధనం. మీ ముందు నవ్వుతూ మాట్లాడి పక్కకు వెళ్ళి పెడర్థాలు తీసే వాళ్లతో దూరంగా ఉండటమే మంచిది. ఎత్తైన వాటి మీద కూర్చోవడం వల్ల ఎవరైనా గొప్పవారు కాగలిగితే ఎక్కువ ఎత్తుపైన కూర్చున్న కాకి మనకన్నా గొప్పది. ఉన్నతమైన గుణాలు మాత్రమే మనిషి విలువను పెంచుతాయి. మారాలి అనుకునే వాళ్ళు మారిపోతారు, నేనింతే అనుకునే వాళ్ళు ఎప్పటికీ అలాగే ఉంటారు. మురుగే కుక్కకు జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు. తెలియని వారిని చూసి అరవడం దాని నైజం. అలాగే కొందరు మనుషులు నోరు జారుతుంటారు. జవాబులిచ్చి వారి స్థాయికి మనం పడిపోకూడదు. మన మౌనమే జవాబు అవుతుంది వారికి. గుర్తుపెట్టుకోండి ఇది. నమ్మకూడని వారి మీద నమ్మకం పెట్టుకోవడం ఎంత తప్పో, నమ్మవలసిన వారిని అనుమానించడం కూడా అంతే తప్పు. ఉన్నది లేనిది కల్పించి చెప్పడంలో చెప్పేవారికి సంతోషంగా ఉంటుందేమో కానీ వారి స్వార్థానికి బలైన వారి బ్రతుకు కన్నీటిమయమవుతుంది. ఎదుటివారి మనసు గెలవాలంటే నీకు ఉండాల్సింది పంతం, పట్టుదల కాదు, సహనం, సహాయత. నీలో ఉంటే పరాయి వాళ్ళు కూడా నీకు సొంత వాళ్ళు అవుతారు. తెలివైన వాళ్ళు కోపాన్ని మనుషుల మీద చూపించరు. ఆ కోపాన్ని సమస్యలపైకి మళ్లించి పరిష్కారాలు కనుక్కుంటారు. తోటలో పువ్వులను బట్టి తోటను అంచనా వేయాలి తప్ప రాలిపడిన ఆకులను బట్టి కాదు. మన జీవితాన్ని అంచనా వేయాల్సింది నవ్వులతో తప్ప రాల్చిన కన్నీటి చుక్కలతో కాదు. నువ్వు ఎలా ఉన్నా సమాజానికి అవసరం లేదు. వాళ్ళ అవసరాలను బట్టి నిన్ను మంచోడిగాను చెడ్డోడిగాను మార్చేస్తారు. చివరి వరకు ఓపికగా కూర్చొని సమయం వచ్చినప్పుడు రంగంలోకి దిగండి. సహనం మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తుంది. కోపం తెచ్చుకునే హక్కు ఎవరికైనా ఉండవచ్చు, కానీ ఆ కోపంతో క్రూరంగా ప్రవర్తించే హక్కు మాత్రం ఎవరికీ లేదు. మంచితనానికి విలువ లేదన్నది ఎంత నిజమో, మన మంచితనమే మనల్ని కాపాడుతుంది అన్నది అంత నిజం. అమ్మతో అనుబంధం, తెలుగు భాషతో అనుబంధం జీవితాంతం ఉంటాయి. మనం మార్చలేని వారిని అంగీకరించాలి. అందుకు మనం సిగ్గుపడకూడదు. నిజం నుండి పారిపోవడం వల్ల నిజం మారదు. దానిని అంగీకరించడం ద్వారా మాత్రమే కొత్త మార్గాలు ఖచ్చితంగా తెరవబడతాయి. పొగిడే ప్రతి ఒక్కరూ మిత్రులు కారు, విమర్శించే వారందరూ శత్రువులు కారు. పొగడ్తల వెనుక అసూయ, ద్వేషం కూడా ఉండవచ్చు. విమర్శ వెనుక ప్రేమ, ఆప్యాయతలు కూడా ఉండవచ్చు. ముందు నిన్ను చూసి నవ్వుతారు, తర్వాత వెక్కిరిస్తారు. గెలిచాక వాళ్లే నిన్ను ఫాలో అవుతారు. ఎక్కువగా వేచి చూడకు. సమయం మనకు పూర్తిగా అనుకూలంగా ఎప్పుడూ ఉండదు. జీవితంలో ఎప్పుడూ కూడా నటించవద్దు. నీవు ఎలా ఉన్నావో అలా ఉండు. ఎవరినో మెప్పించడానికి ప్రయత్నం చేయకు. ఒక్కసారి జీవితంలో నటించడం అలవాటైతే జీవితాంతం నటించాల్సి వస్తుంది. ఆస్తులు, అంతస్తులు ఉన్నవాళ్ళు రాజులు కారు. రూపాయి అప్పు లేకుండా తృప్తిగా భోజనం చేసేవాడు, కంటి నిండా నిద్రపోయేవాడు నిజమైన రాజు. నిజంగా ప్రేమించే ఆడది మగాడికి ఎప్పుడూ చులకనవుతుంది.